అమ్మాయి సురక్షితంగా ఉందని చెప్తున్నారు. అఘోరి అమ్మ విన్నారు కదా హర్ష మొత్తం ఏం మాట్లాడాడు ఏంటి, అమ్మాయి మొత్తం క్షేమంగా ఉందని చెప్తూ ఉన్నాడు. మీకేం అర్థమైంది? మొత్తం కూడా విన్నారు కదా. అమ్మా నేను ఒకటే చెప్తున్నాను, నేను డైరెక్ట్ వర్షినికే చెప్తాను మన మన మీడియా తరఫు. అమ్మా తల్లి దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు తర్వాత కేరళ వెళ్తావో ఎక్కడ వెళ్తావో అది నీ ఇష్టం, కానీ ఫస్ట్ అయితే మీ అమ్మ నాన్నని కలిసిన తర్వాత హైదరాబాద్ నుండి మంగళగిరికి వెళ్ళి మీ అమ్మ నాన్నని కలిసి అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావో అది నీ ఇష్టం అమ్మా. ఇక్కడ ఏంటి హర్ష ఒకటి చెప్తూ ఉన్నాడు, తల్లిదండ్రులు ఈ విధంగా మాట్లాడడానికి డబ్బులు సరిగ్గా ముట్టనట్టున్నాయి, ఎవరు వాళ్ళని సాటిస్ఫై చేసినట్టు డబ్బులు ఇవ్వనట్టున్నారు, అందుకే వాళ్ళు ఇలా యాంటీగా మాట్లాడుతున్నారని హర్ష చెప్తూ ఉన్నాడు. ఏం మరి దీనికి ఏమంటారు? మీరేమైనా డబ్బులు ఇచ్చారా, లేకపోతే విష్ణు ఏమైనా డబ్బులు ఇచ్చారా ఇలా మాట్లాడమని వాళ్ళ పేరెంట్స్ తో? నా దగ్గర ఎందుకుంటాయమ్మా, నేను ఇవ్వడానికి నా దగ్గర ఎందుకుంటాయి? నాకు భక్తులు ఇచ్చిన దాంతోనే నా జీవనాధారం గడుస్తుంటది. నేను వాళ్ళు ఎలిగేషన్ ఎందుకు చేశారు అనేదే, నేను దాని గురించి అని ఇప్పటికీ నేను వాళ్ళ ఫ్యామిలీతో నేను మాట్లాడట్లేదు. లేనిపోని నిందలేశారని, లేకుంటే నేను ఎందుకు వాళ్ళ కుటుంబాన్ని మంచిగా చూసుకునేదాన్ని కదా. ఇప్పటికైనా నేనేమో చూసుకున్నా అనట్లేదు, చూసుకుంటాను, రక్షిస్తాను నా వంతుగా. నేను వాళ్ళే కాదు, కష్టాలలో ఏ కుటుంబం ఉన్నా నేను రక్షిస్తాను. కానీ ఇప్పటికి నేను డైరెక్ట్ చెప్తున్నాను, అమ్మా బిడ్డ నువ్వు ఫస్ట్ మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు నువ్వు కేరళ తీసుకెళ్తారో ఇంకెక్కడికో తీసుకెళ్తారో అది మీ వ్యక్తిగతం, మీ ఇష్టం. ఇంకా కానీ ముందైతే మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళు, వాళ్ళ కలువు, వాళ్ళతో మాట్లాడు, ఆ తర్వాత నీ ఇష్టం. వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళడానికి వర్షిని ఇష్టపడట్లేదు అని చెప్తున్నాడు హర్ష. అంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటుందా? ఏమో అది నాకు తెలియదమ్మా. అంటే అమ్మాయి కూడా మాట్లాడింది కదా, నేను వెళ్ళను అన్నట్టు మాట్లాడుతుంది. కేరళ తీసుకెళ్తాము, టెంపుల్ కి తీసుకెళ్తాము అని చెప్పి. అంటే ఏంటమ్మా టెంపుల్ దగ్గర ఏమైనా పూజలు ఏమైనా చేస్తారా అమ్మాయికి సంబంధించి? వెళ్ళను అంటే ఇంకెక్కడికి వెళ్తుందమ్మా? ఎక్కడికి వెళ్తుంది? అమ్మాయికి బంగారు లాంటి జీవితం ఉంది, చేతులారా నాశనం చేసుకుంటుంది ఆ చీడ పురుగును నమ్మి. వాళ్ళన్న కూడా మ్యాన్ప్లేట్ చేస్తే మ్యాన్ప్లేట్ అయిపోయి వాళ్ళందరూ ఒకటే చోటు ఉన్నారు, ఎక్కడనో లేరు. ఫోన్ ట్రాక్ చేయండి, ఫోన్ ట్రాక్ చేసి చూడండి, వాళ్ళందరూ ఒకటే చోటు ఉంటారు. మరి ఎందుకు ఇంత డ్రామా ప్లే చేయాల్సిన అవసరం ఏముంది? మీ నుంచి తీసుకొచ్చేసారు, అయిపోయింది. ఇంకా కుటుంబానికి అప్పచెప్పేస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా అమ్మాయికి మంచి సంబంధం చూస్తాము, మంచిగా చదివిస్తామని చెప్తున్నప్పుడు మధ్యలో డ్రామా ప్లే చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ అమ్మే వాళ్ళ నాన్నే అంటున్నారు, మా సొంతూరికి వెళ్ళిపోతాము, ఇక్కడొద్దు, విష్ణు మంచోడు కాదు అని వాళ్ళ అమ్మ నాన్ననే చెప్తున్నారు. మరి ఇంత నిందలేసినప్పుడు ఏది ఆశించని వాడు వాళ్ళ అమ్మ నాన్నకి అప్పచెప్పి మీ ఇంట్లో మీరు వెళ్ళిపోండి, ఇక్కడికి వెళ్ళి నా ఇంట్లోకి వెళ్ళిపోండి అని అనొచ్చు కదా. ఎందుకు అనలేకపోతుండు? వీడి ఫోను బయట పోలీసు వారి ఆధ్వర్యంలో వీడి ఫోన్ అంతా అందులో ఉన్న డేటా మొత్తం బయట తీస్తే వాడి బండారం, ఇన్ని ఏళ్ళ బండారం మొత్తం బయట పడుతుంది. ఇది నేను తీపిస్తాను కూడా. నా దగ్గరికి అన్ని వచ్చాయి. హర్ష మాట్లాడే తీరు పైన కూడా చాలా అనుమానాలు ఉన్నాయమ్మా నాకు కూడా. ఎందుకంటే సొంత చెల్లి అటు తల్లిదండ్రులు ఇద్దరు కూడా బాధపడుతుంటే వాళ్ళతో మాట్లాడడం కానీ, ఓకే మీడియాకి తను సమాధానం చెప్పుకోకపోయినా పేరెంట్స్ ఇంత బయటకు వచ్చి అమ్మాయి ఎక్కడుందో మాకు తెలియదు అన్నప్పుడు హర్ష అయినా మాట్లాడాలి కదా. తన మాటలు కూడా చాలా అనుమానంగా ఉన్నాయి. అవును, ఎందుకు తప్పు జరిగిన తర్వాత అప్పుడు మీడియా ముందుకు వచ్చి మా చెల్లెకి ఇలా జరిగిందంటే అప్పుడు ఎవరేం చేస్తారు? మీడియా ఏం చేస్తుంది, నేను ఏం చేస్తా, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఎవరు ఏం చేయలేకపోతాం. అంత దూరం తేవద్దు కూడా. ఇప్పటికైనా ఆ ఆడపిల్లకి చెప్తున్నాను, కలిసి ఆ తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి. ఫస్ట్ అయితే మీ అమ్మ నాన్నని కలవండి. విజయవాడ దాకా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ హైదరాబాద్కి ఎందుకు వెళ్ళారు మీరు? అదే కదా ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, విజయవాడ తీసుకెళ్తున్నాము, విజయవాడ దగ్గరలో ఉన్నామని చెప్పి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చి హైదరాబాద్ లో ఉన్నానని చెప్తున్నారు. నిన్న మళ్ళీ ఒక మీడియా ఛానల్ తో మాట్లాడామని చెప్తున్నారు. అంటే ఏంటి ఇదంతా కూడా? ఏ విధంగా తీసుకోవాలి? వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? హర్ష ఆడిస్తున్న నాటకమా, లేకపోతే విష్ణు ఆడిస్తున్న నాటకమా? ఇది ఏంటి అసలు అర్థం కావట్లేదు. విష్ణు ఆడిస్తున్న నాటకం. విష్ణుతో పాటు హర్షని మ్యానిపులేట్ చేసి ఆయనతో ఆడిస్తుండే. ఎందుకంటే డైరెక్ట్ ఈయన మాట్లాడితే, ఎందుకంటే సొంత ఫ్యామిలీ కాదు, సొంత అన్న కాదు, రిలేషన్ కాదు కాబట్టి సొంత అన్ననే మాట్లాడితే ఇక్కడ కొద్దిగా, ఎందుకంటే సొంత చెల్లె కదా అని. అవును,
అందుకనే ఈయన ఆడిస్తుండు, ఆయన ఆడుతుండు. అయితే అమ్మా ఇక్కడ మొత్తం కూడా జనాలకు అర్థం కాదు ఏంటంటే ఇలా ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని ఇటు సొంత అన్న కావచ్చు లేకపోతే అన్న అని చెప్పుకుంటున్న అతను కావచ్చు ఎందుకు అమ్మాయిని అడ్డం పెట్టుకొని తిరుగుతున్నారు, ఏం ఆశిస్తున్నారు వీళ్ళు, అఘోరి దగ్గర నుంచి ఏమైనా ఆశిస్తున్నారా లేకపోతే తల్లిదండ్రులకు వీళ్ళు ఏమైనా యాంటీయా, డబ్బులు ఏమైనా ఆశిస్తున్నారా ఏంటి అన్న దానిపైన ఇప్పటికీ కూడా జనాలకు ఒక క్లారిటీ రావట్లేదు. ఏం చెప్తారు మీరు? అదంతా పోలీసు వాళ్ళు ఆ విష్ణుని గుప్పెట్లో తీసుకొని, నేనైతే నా మీద వచ్చిన ఎలిగేషన్స్ కు నా మీద చేసిన దానికి అయినా ఆధారాలతో పెట్టాలి. ఉట్టి నోటితోని అక్కడికి ఏదో చేసింది, ఇక్కడికి వెళ్ళి ఇది నన్ను గిచ్చింది, నన్ను గిల్లింది, ఇవన్నీ ఆధారాలు కావాలి, పెట్టాలి. నేను అది ఏందో టెస్ట్ అంటారు కదా, లైంగిక టెస్ట్ కూడా నేను సిద్ధం. ఎందుకమ్మా డిఎన్ఏ టెస్ట్ దేనికి? అంటే మీరు అమ్మాయిని ఏమైనా చేశారా అన్న దానికా ప్రూఫ్సా? అంతే కదా, వీళ్ళు అన్నారు కదా, నిందలు వేశారు కదా. నేను చెప్తున్నా కదా అమ్మా, నేను లైంగిక టెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నాను. నేను వచ్చిన తర్వాత చూపిస్తాను. కానీ విష్ణుని అదుపులో తీసుకోండి, విష్ణు ఫోన్ తీసుకోండి, అన్ని ఆధారాలు బయటపడతాయి. కేవలం విష్ణు హర్షాన్ని కూడా అదుపులోకి తీసుకోమంటారా? హర్షాన్ని కూడా వీళ్ళ ఫోన్లు ట్రాకింగ్ చేసి వీళ్ళ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి పోలీసులు. కానీ అమ్మ ఇక్కడ ఇప్పటి వరకు జనాలు అయితే మొత్తం ఈ లైవ్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. అమ్మాయికి ఏం చేయబోతున్నారు అటు విష్ణు గాని హర్ష గాని ఇద్దరిని కూడా నమ్మడానికి లేదు అన్నట్టు వీళ్ళ మాటల్లో క్లియర్ గా కనిపిస్తుంది. మరి మీరు మొత్తం కూడా విన్నారు కదా, ఆ అమ్మాయిని భద్రంగా అసలు ఎక్కడుంది ఏంటి అని చెప్పి ట్రాప్ చేయడం కానీ భద్రంగా తన కుటుంబానికి అప్పచెప్పడం కానీ మీ వంతు ప్రయత్నం మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా ఇప్పుడు వీళ్ళ వర్షన్ వినిన తర్వాత? 100% అమ్మా. ఇప్పుడు నేను కూడా నా భక్తులకు చెప్తాను, వాళ్ళు ఎక్కడైనా కనబడతారా చూడండి అని. నేను పోలీస్ వాళ్ళకు కూడా నేను ఇక్కడ ఉన్నారో మీరన్నా అదుపులో తీసుకొని వాళ్ళ ఇంటికి పంపించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆడపిల్లని కాపాడుకున్న వాళ్ళం అవుతామని నేను కూడా పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తాను. ఫోన్ కూడా నేను పోలీస్ వాళ్ళకి చెప్పి ట్రాపింగ్ చేపిస్తాను. కంపల్సరీ నా వంతుగా వాళ్ళ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా నేనైతే ఆదుకుంటాను తల్లి. ఎందుకంటే ఆ ఆడబిడ్డ చెప్పిన ఆ మాటలు ఎప్పుడు ఇగో నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే ఉంటాయి. అంత అనుభవించింది వాడి నుండి. నేను స్టార్టింగ్ నుంచి మీతో మాట్లాడాను కాబట్టి ఎక్కడ కూడా మీరు అధైర్య పడడం గానీ లేకపోతే ఎమోషనల్ అవ్వడం గానీ ఇన్ని నెలల నుంచి నేనైతే చూడలేదు. మీరు అమ్మాయి నుంచి దూరం అయ్యేసరికి మీరు ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. అంటే మీరు ఎమోషనల్ గా అంత కనెక్ట్ అయ్యారమ్మా మీరు వర్షినికి? అమ్మా నేను ఇన్ని ఏళ్లలో నా పక్కన సీట్లో ఎవరు కూర్చోలేదు తల్లి. ఫస్ట్ టైం ఒక ఆడపిల్ల నన్ను నమ్మి జర్నీ చేసింది. ఓకేనా, నన్ను నమ్మి జర్నీ చేసింది. ఆమె కష్టాలు చెప్పుకుంది, నేను భరించలేకపోతున్నా ఈ టార్చర్ అని చెప్పుకుంది. కాబట్టే సరే రామ్మ, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటావో ఎన్ని నెలలు ఉంటావో నీ ఇష్టం, ఆనందంగా ఉండు, చదువుకుంటూనే ఆనందంగా నువ్వు చదువుకో అని బుక్స్ కూడా ఉన్నాయి కార్లో. మీరు అమ్మాయిని తీసుకువెళ్ళి చదివిద్దాం అనుకున్నారా? తను ఏం చదువుకోవాలనుకుంటుందా చదివిద్దాం అనుకున్నారా? 100% చదివియకపోతే